Hi, this is Bharat Behra. Please subscribe to Tree Media. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో పుష్ప 2లో ఫోటోగ్రఫర్ రోల్లో చేసింది చిన్న పాత్రే అయినా మంచి ఐడెంటిటీ సంపాదించుకున్నారు భరత్ బెహ్రా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. సో ఫన్ బకెట్లో చూసాం, అవును, మంచి ఫేమ్ వచ్చింది ఆ టైంలో. ఆల్మోస్ట్ 300 ఎపిసోడ్స్ ఏమో చేశారు అని చెప్పేసి ఇందాకే మాట్లాడుకుంటున్నాం. అవును, ఆ టైంలో ఒక క్రేజ్ ఉండేది ఆ ఫన్ బకెట్కి. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు పుష్ప 2 అదే రీజను మిమ్మల్ని పిలిపించడానికి. కానీ ఉన్న కొంచెం సేపు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. అవును, అవును. ఆ రోల్ ఎలా అసలు ఆడిషన్కి వెళ్ళారా? ఎలా వచ్చింది అసలు నేను ఆపర్చునిటీ? అంటే యాక్చువల్లీ పుష్ప 1కి ఆడిషన్కి వెళ్ళాను మేడం. ఓకే. పుష్ప 1కి ఆడిషన్కి వెళ్తే అందులో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అలా రౌండ్స్ ఉంటాయి. అంటే ఎవరు బాగా చేస్తున్నారు మళ్ళీ అందులో షఫల్ చేసి అలాగా అలా చేస్తే ఒక 6 రౌండ్స్ వరకు అయితే ఆ 6 రౌండ్స్ నేను సెలెక్ట్ అయ్యాను. సో లాస్ట్ రౌండ్లో ఒక 5 to 10 మెంబర్స్ వరకే మిగిలేరు. 400-500 మంది వస్తే 1 నుంచి ఆ 10 మంది మిగిలేరు అనమాట. సో ఈ 10 మందిని సెలెక్ట్ చేద్దాం, ఏ క్యారెక్టర్ ఏంటి అనుకున్నారు. కానీ కట్ చేస్తే అందులో నాకు పుష్ప 1లో కొన్ని క్యారెక్టర్స్ చెప్పారు, పలానా పలానా క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అని చెప్పారు. కానీ ఏది కొన్ని షూట్ అవ్వలేదు. లుక్స్ వైజ్ కానీ ఏజ్ వైజ్ కానీ కొన్ని షూట్ అవ్వలేదు. అది ఆల్రెడీ పుష్ప 1లో డబ్బులు ఇచ్చే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, డబ్బులు ఇస్తుంటాడు ఆయన అందరికి వడ్డీలకి. ఆ క్యారెక్టర్ బన్నీ అన్నేమో ఆయన కొడతారు, నువ్వు అడిగే విధానం బాగాలేదని. అది కూడా ఎడిటింగ్లో పోయింది, మళ్ళీ ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు యాడ్ చేశారు. సో ఆ సీన్కి మెయిన్ అనుకున్నారు, కానీ మళ్ళీ మనోడు కొంచెం చిన్నోళ్ళలాగా ఉన్నాడు, వద్దు ఆ క్యారెక్టర్ అనుకున్నారు. మళ్ళీ అది కూడా డ్రాప్ అయింది. కానీ సుకుమార్ సార్ మైండ్లో అయితే ఉందంట మనోడికి ఇవ్వాలి అని. అది దేవుడి దయ వల్ల పుష్ప 2లో అయితే మొత్తానికి ఇచ్చారు. పుష్ప 2కి ఆడిషన్ ఏం అవ్వాలి, కానీ పుష్ప 2కి కూడా ఆడిషన్ అయింది మేడం. పుష్ప 2కి కూడా ఆడిషన్ అయితే మా వాళ్ళు అన్నారు, ఆల్రెడీ ఇచ్చావు కదా 1లో నీ ఫుటేజ్ అంతా ఉంటుంది, ఇంకివ్వాల్సిన అవసరం లేదు అన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏమో ఇన్ కేస్ ఇప్పుడు చేసే ఆడిషన్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ నేను 1కి ఏదైతే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చానో దానికంటే ఇప్పుడు కొంచెం ఇంకా బాగా ప్రిపేర్ అయ్యా. స్లాంగ్ మీద ఇంకా కొంచెం బాగా పట్టొచ్చింది అనమాట. అందుకని ఇంకొంచెం ది బెస్ట్ ఇవ్వచ్చు కదా, నా ప్రయత్నం నేను చేద్దామని మళ్ళీ వెళ్ళా. వెళ్తే అక్కడ వాళ్ళు షూట్ చేసినప్పుడు అడిగారు, మీరు ఎందుకు మళ్ళీ వచ్చారు అని అంటే, లేదండి నేను ఆల్రెడీ 1లో ఇచ్చాను కానీ ఇన్ కేస్ ఏదో ఒక రీజన్ వల్ల అవ్వలేదు కదా, నా వంతు మళ్ళీ నేను ప్రయత్నిద్దామని వచ్చానంటే సరే ఇవ్వండి అన్నారు. కట్ చేసి సెకండ్ ఆడిషన్ ఇంకా బాగా ఇచ్చాను, అందరు క్లాప్స్ కూడా కొట్టారు అక్కడ ఆడిషన్ దగ్గర. ఇంకా సర్లే అని చెప్పి సార్ మెల్లిగా అంటే ఈ క్యారెక్టర్ కోసం పిలలేదు, దీనికి ఒక స్టోరీ ఉంది, పిలిచింది వేరే క్యారెక్టర్కి. ఒక గ్రూప్లో ఉండాలి ఇంతమంది కుర్రోళ్ళు, రౌడీ బ్యాచ్, అందులో డైలాగ్స్ ఉంటాయి లేదు కూడా తెలియదు అన్నట్టు పిలిచారు. ఎక్కడ పుష్ప ఫ్రెండ్స్ బ్యాచ్లో? పుష్ప ఫ్రెండ్స్ కాదు, మన జగపత్ బాబు అబ్బాయి ఉంటాడు కదా, వాళ్ళ అబ్బాయినా అతను ఆ అమ్మాయిని ఏడిపిస్తారు, ఆ బ్యాచ్ లో ఉంటారు అన్నట్టు పిలిచారు. సో అందులో డైలాగ్స్ ఉంటాయి లేదు కూడా తెలియదు అన్నట్టు వెళ్ళాను నేను. లొకేషన్కి వెళ్తే మొత్తం గెటప్ అంతా ఆ రౌడీ వాళ్ళకి తయారు చేశారు, అంతా బాగానే ఉంది. ఒక 25 minutes 30 minutes తర్వాత కొంచెం హడావిడి చేస్తున్నారు అక్కడ లోపల. ఆల్రెడీ ఇప్పుడు నేను ఏ క్యారెక్టర్ చేశాను ఆ క్యారెక్టర్ ఇంకొక అబ్బాయి చేస్తున్నాడు. సో ఏదో సంథింగ్ సరిగ్గా చేయట్లేదు అన్నట్టు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా నాకు సార్ దగ్గరికి ఈ విలన్ లుక్ ఏదైతుందో ఆ లుక్లో తీసుకెళ్ళి చూపిస్తే సార్ చూశారు, హే మనోడు బాగానే ఉన్నాడు ఈ లుక్లో అని సార్ అన్నారు. కట్ చేస్తే బయటకు వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి, భరత్ నువ్వు ఎక్కడ ఉన్నారా అలా అని చెప్పి ఇంక ఇమీడియట్గా కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి నువ్వు అన్నారు. నేను అప్పటికప్పుడు ఇదేంటిది అనుకున్నా, సర్లే అని చెప్పి మొత్తానికి కాస్ట్యూమ్ మార్పించి మళ్ళీ సార్ దగ్గర తీసుకెళ్ళారు. సార్ చూసి మనోడు ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడు అన్నారు. అనేసరికి ఇంకా అబ్బాయి ఎవరైతే సరి చేయట్లేదో ఆ అబ్బాయిని ఇంకొక 2-3 తీసుకొచ్చారు అదే క్యారెక్టర్కి. ఎప్పుడో ఆడిషన్ చేశారంట ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్కి. ఇంకో 2 బయటని తిరుగుతున్నారు కాస్ట్యూమ్లు వేసుకొని. ఆల్రెడీ ఈ అబ్బాయి చేస్తున్నాడు, ఈ అబ్బాయి సరి చేయట్లేదని చెప్పి ఇంకా బయట ఉన్న 2 కూడా ఆప్షన్ వద్దు, నాకు మనోడు సూట్ అయిపోయి అనిపిస్తుంది, నువ్వు చేసేరా అన్నారు సార్. అని అప్పటికప్పుడు ఆ క్యారెక్టర్ మారిందనమాట. లక్కీగా ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ ఆ రోజు జరిగింది, షిఫ్ట్ అయ్యాం. ఆ తర్వాత సుకుమార్ గారికి థ్యాంక్స్ లేకపోతే అల్లు అర్జున్ గారితో డైలాగ్ ఉన్నట్లుంది, ఏది మేడం, రావు రమేష్ గారితో, వీళ్ళందరితో కదా ఆ సీన్ అంతా. అది మన సీఎం గారు ఉంటారు మెయిన్, నరేన్ గారు అని చెప్పి తమిళ ఆర్టిస్ట్ ఆయన దగ్గర నేను యాక్చువల్లీ పర్సనల్ ఫోటోగ్రాఫర్. సో బన్నీ అన్న ఇతను రావు రమేష్ గారు వస్తే యాక్చువల్లీ బన్నీ అన్న ఫోటో దిగాలని వాళ్ళ వైఫ్ చెప్తారని వస్తాడు అనమాట. అప్పుడు ఈ ఫోటో అనేది ఏదైతే తీస్తామో అది నేను తీయకూడదు, తీసేస్తాను.
సో చూసానండి పుష్ప 2. అది తీయడం వల్ల అలా జరిగింది అనమాట స్టోరీ కథ అక్కడ వరకు వెళ్ళింది. అసలు ఆ కిసక్ సాంగ్ కూడా అలానే స్టార్ట్ అయింది కదా. అవును మేడం. నాకు కూడా తెలియదు ఆ కిసక్ సాంగ్ ఉంటుందని, షూటింగ్ అయినప్పుడు తెలియదు. నెక్స్ట్ మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో ఏదైతే నేను సెకండ్ హాఫ్ లో వస్తాను కదా, వచ్చినప్పుడు ఆ రోజు అన్నారు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక 2-3 నన్ను అంటే అడిగాను అనమాట, ఈ క్యారెక్టర్ ఇంక ఉంటుందా లేదా అని. అంటే లేదు 3లో అయితే ఉంటుంది, 2కి ఎంతవరకు ఓకే అని అన్నారు. కానీ దీని మీద ఒక సాంగ్ ఉంటుంది అని చెప్పారు అప్పుడు. అయితే ఏం సాంగ్ అంటే సాంగ్ లో ఏదో చిన్న బిట్ మేము ఉంటాం అనుకున్నా కానీ కంప్లీట్ గా కిసిక్ అనే టైటిల్ మీద మొత్తం ఉంటుంది సాంగ్ అనేది తెలియదు. ఎన్ని డేస్ చేశారు అసలు షూట్? నేను మొత్తం 18 days చేశాను మేడం. 18 days చేశారు అంటే 18 days చేశాను కానీ 18 days కెమెరా ముందుకు వెళ్ళలేదు. పెద్ద సినిమా కదా, పిలుస్తారు ఆ రోజు మనకు ఉంటుందో లేదో షార్ట్ తెలియదు. బట్ ఎందుకు ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి మనం వెళ్ళడం అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఉంటుందా లేదా అనేది తెలియదు. సో అలా కెమెరా ముందుకు వెళ్ళింది ఒక 8 days అనుకుంటా. 18 daysలో మిగతా 10 days నార్మల్గా వెళ్ళి వచ్చేయడం. ఎలా అండి అసలు మీ పర్సనల్ లైఫ్లోకి వద్దాం. ఎలా స్టార్ట్ అయ్యారు, ఏంటి, ఎక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, ఏం చదువుకున్నారు, ప్రాపర్ ఎక్కడ? నేను యాక్చువల్లీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే. బీటెక్ 2014లో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన వెంటనే ఇంకా కేరింత అని ఒక మూవీకి అప్పుడు వైజాగ్లో ఆడిషన్స్ అయ్యాయి. సో ఆ కేరింత మూవీ ఆడిషన్కి వెళ్తే ఇంకా అప్పుడు జస్ట్ బీటెక్ కంప్లీట్ అయింది. కాలేజ్లో నార్మల్గా డ్రామాస్ ఇవన్నీ చేస్తాం కదా, అవి చేసాం. కానీ కంప్లీట్గా ఈ ఆడిషన్ ప్రాసెస్ అసలు తెలియదు. కానీ ఆ కేరింత అనే మూవీ ఆడిషన్కి వెళ్తే అక్కడ ఒక 2000 members వచ్చారు వైజాగ్లో రిసార్ట్ దగ్గర ఆడిషన్కి. నేను ఇంక ఫస్ట్ టైం కదా, నేను వెళ్ళా ఏదో ఇద్దాం మనం అంతని ఏదో ఇచ్చా. కాకపోతే అది కొంచెం శ్రీకాకుళం క్యారెక్టర్ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అని, అంటే నాకు కొంచెం శ్రీకాకుళం క్యారెక్టర్ బాగా వచ్చి అని స్లాంగ్ అని వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. ఇప్పుడు ఈ పుష్ప దానికి కూడా నెల్లూరు స్లాంగ్ లోనే నేర్చుకున్నా అండి. ఓకే, నేర్చుకున్నా నెల్లూరు స్లాంగ్ 3 days నేను రూమ్ లో నేర్చుకున్నా ఆడిషన్కి వెళ్ళకపోతే. ఎందుకంటే నేను శ్రీకాకుళం నేను నార్మల్గా మాట్లాడితేనే ఏటి ఎలాగా ఇవి వచ్చేస్తుంటాయి పదాలు. సో అది రానివ్వకుండా దాన్ని డామినేట్ చేసి అది రావాలంటే చాలా కష్టపడాలి. సో 3 days నేను రూమ్లో నుంచి బయటకు రాలేదు ఆ స్లాంగ్ నేర్చుకోవడం కోసం. అయితే అది సర్లే అని చెప్పి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఆ 2000 members-లో ఒక 20-30 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఉన్నాను. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే రే మనం ఎంతమందిలో సెలెక్ట్ అయ్యామంటే అని. అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. కానీ ఆ మూవీలో క్యారెక్టర్ అయితే చేయలేదు. అప్పటికి ఏదో షఫలింగ్ చేసామని చెప్పారు, ఇంకా లేవు క్యారెక్టర్స్ అన్నారు. సర్లే ఏదైతే ఉంది మొత్తానికి హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చాం కదా అని వచ్చాం. ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ 2 years అయితే ఏమీ అవకాశాలు లేవు. తెలియదు. మాది రాయగడ అండి. రాయగడ అంటే ఒడిస్సా వస్తుంది. అది వైజాగ్ దగ్గర నుంచి ఒక 4 hours జర్నీ. పేరెంట్స్ మరి ఓకే అన్నారా చక్కగా చదువుకోమని పంపిస్తే? మళ్ళీ ఏంటి సినిమాలు ఏంటి గోల్ ఏంటి నువ్వేంటని పేరెంట్స్ ఓకే అంటే, డాడీ అయితే ఫస్ట్ కొంచెం అప్పటికి జాబ్ వచ్చింది నాకు. ఉత్కల్ అలుమినా అని ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. వస్తే అది మా ఊరు దగ్గరే, అది మళ్ళీ ఏషియాలో top 10లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. అయితే నువ్వేట్రా ఇలాగా అంత మంచి జాబ్ వచ్చింది వెళ్ళిపోతున్నావు అని అంటే, మరి ఇంకా ఆబ్వియస్లీ ఆ పిచ్ ఉంది కదా, నేను వెళ్తానని. డాడీ కొంచెం వద్దు అది ఇది అన్నారు. బట్ ఇంకా మమ్మీ అంటే ఇంక తెలిసిందే ఇంట్లో, నువ్వు ఏది చేసినా హైలైటే అని అంటుంది మమ్మీ, వెళ్ళిపో అయితే అన్నది. అయితే డాడీ కూడా కొంచెం ఈ కేరింత సెలెక్ట్ అయిన తర్వాత అంతమందిలో సెలెక్ట్ అయ్యారనే విషయం నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి కూడా వచ్చి డాడీకి చెప్పడం, ఇలా మనోడు అంతమందిలో ఎలా సెలెక్ట్ అయ్యాడు, అసలు ఆశ్చర్యంగా ఉంది, ఫస్ట్ ఆడిషన్ మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఇవ్వలేదు కదా వీడు అని అంటే, అప్పుడు డాడీకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా అబ్బాయి కూడా వెళ్తున్నాడు హైదరాబాద్ జాబ్ పర్పస్ మీద. ఇంకా సర్లే అయితే వెళ్ళండి అని అంటే వచ్చా, ఒక రాయి ఇసురుదాం అని కాదులే, నేనైతే మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చా ఎలాగైనా చేద్దామని. ఇంకా వచ్చిన తర్వాత జర్నీ స్టార్ట్ అయింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు? నేను ఎగ్జాక్ట్గా 2024 అయిపోతే 10 years అయింది మేడం. ఏంటి ఎలా స్టార్ట్ చేశారు అంటే, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదు అది కూడా లేదు అంటే నిలదొక్కుకోవటం ఇప్పుడు ఇంకా కష్టంగా మారిపోయింది. ఈ సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్గా ఉంది. ఎలా స్టార్ట్ చేశారు మరి అవకాశం కోసం? అవకాశం అంటే 2014లో వచ్చిన తర్వాత మాత్రం ఏమీ తెలియదు. హైదరాబాద్ అంటేనే కొత్త, ఇది ఒక పెద్ద సిటీ. ఇప్పుడు మా ఊరు నుంచి నేను వచ్చానంటే ఇది ఒక పెద్ద అమెరికాలో ఫీల్ అయ్యాలో మేము. సో వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ ఊరంతా తిరిగేద్దాం, చార్మినార్, ట్యాంక్ బండి, ఏ బెస్ట్ ప్లేస్ ఉన్నాయి అని ఫ్రెండ్స్తో పాటు తిరిగామన్నమాట. ఇంకా ఒక 2014 నుంచి 15 16 అయితే ఏమీ అవకాశాలు లేవు. 2 years ఖాళీ. కానీ ఆడిషన్స్ ఉన్నాయి, పలానా ఆఫీస్ తెలిసిన ఉన్నాయని ఎవరో ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళడం అయితే జరిగింది. కానీ అవన్నీ కొన్ని ఫేక్ ఆడిషన్స్, కొన్ని సినిమా రిలీజ్ కూడా అవుద్ది, అసలు స్టార్ట్ చేస్తారో లేదు తెలియదు. కానీ ఫేక్ ఆడిషన్ కూడా చేస్తారా? ఫేక్ ఆన్ ది సెన్స్ అదే మీకు ఇలాగా ఏదో క్యారెక్టర్ ఇస్తామో మీరు డబ్బులు ఇస్తారా అని ఈ టైప్ ఆఫ్ ఇది అనమాట. అయితే నేను డబ్బులు ఇవ్వడం ప్రాబ్లం కాదు, కానీ అక్కడ
అంటే డబ్బులు ఇచ్చేంత ఇది కూడా లేదు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు నా టాలెంట్ చూసిన అవకాశం ఇస్తే నా టాలెంట్ రెస్పెక్ట్ ఉన్నట్టు. వాళ్ళు కదా అసలు అమౌంట్ ఇవ్వాలి. డబ్బులు ఇచ్చామనంటే మన టాలెంట్ మనమే ఇచ్చేసుకున్నట్టు కదా అని అలాగా. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ అని ప్రోగ్రామ్ పెట్టారు ఈటీవీ. అప్పుడే ఇంకా ఆ ప్రోగ్రామ్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం అంటే దానికి వెళ్ళాను. దానికి వెళ్తే అక్కడ నేను అలాగే ఆడిషన్ ఇస్తే అక్కడ సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ చేశారు, పలానా అని చెప్పారు. ఓకే అనగానే ఒక 2 స్కిట్స్ చేశారు. ఓ దానిలో కూడా వెళ్ళారు. దాంట్లో చాలా చేశాను. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్టింగ్ లో చేయడం కాకుండా ఆ తర్వాత ఫన్ బకెట్ చేసిన తర్వాత కూడా చాలా స్కిట్స్ చేశాను. అంటే ఎవరి టీంలో చేశారు స్టార్టింగ్? నేనా స్టార్టింగ్ చేశానంటే ఇది కొంచెం డీప్ గా వెళ్ళాలి మేడం. నేనే టీమ్ లీడర్ గా చేశాను మేడం. కానీ ఆ స్కిట్ టెలికాస్ట్ అవ్వలేదు. నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఏడుకొండల గారు అని చెప్పి మేనేజర్ గారు ఉండేవారు. ఆయన ఏమన్నారంటే, బాగా చేస్తున్నావమ్మా, నువ్వు టీమ్ లీడర్గా చేస్తావా అన్నారు. సార్ నాకేంది సార్ అప్పుడే టీమ్ లీడరు, నేను ఇప్పుడే వచ్చాను హైదరాబాద్, నాకేం తెలియదు, దాన్ని మేనేజ్ చేయాలంటే కష్టం అంటే, లేదు టీం అంతా సపోర్ట్ చేస్తారు, చెయ్యు అన్నారు. సర్లే అని చెప్పి టీం ఇచ్చారు. టీం ఇస్తే నాకు కొంతమంది కుర్రోల్ని వాళ్ళే ఇచ్చి వీళ్ళతో నువ్వు ప్రాక్టీస్ చేయించుకొని చెయ్యు అన్నారు. బట్ దాని మీద అంత అవగాహన కూడా లేదు. అంటే నేను ఒకరిని డిమాండ్ చేసి ఇన్సిస్ట్ చేసి నువ్వు ఇలా డైలాగ్ చెప్పు అన్నంత నాకే తెలియదు. నేను అప్పుడు 20 years నాకు. నేనే ఏదో చిన్నపిల్లల చేస్తుంటే ఇంకా హాల్ ఇంకేం చేస్తారు. కానీ మొత్తానికి ఏదో ప్రిపేర్ అయ్యి వీళ్ళు చేసాం. స్కిట్ కూడా షూట్ అయింది. నాగబాబు గారు, రోజా గారు కూడా చాలా బాగా చేశారు అది ఇది అన్నారు. కాకపోతే ఇంకా మీరు చేస్తూ ఉంటే అలవాటు అవుద్ది అది ఇది అన్నారు. కట్ చేస్తే ఏమైందో మరి తెలియదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ స్కిట్ టెలికాస్ట్ చేయట్లేదు అన్నారు. రీజన్ అయితే ఈ రోజు వరకు నాకు తెలియదు. అంది టెలికాస్ట్ చేయలేదు. నేను 2-3 times ఆఫీస్కి వెళ్ళా, ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు ఏంటి అని అడిగా. ఏమీ దాని గురించి రెస్పాన్స్ లేదు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఏడుకొండల గారు మేనేజర్ కూడా ఆయన కూడా వెళ్ళిపోయారు మళ్ళీ నుంచి. ఇంకా ఆ తర్వాత ఆ రీజన్ నాకు ఇప్పటికీ తెలియదు, క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. అయితే సర్లే మరి వాట్ ఎవర్ ఇట్ మేబీ, నాకు కూడా దాని మీద టీమ్ లీడర్ అవ్వాలని ఏం లేదు కదా, టీం మెంబర్గానే చేద్దామని చెప్పి ఆ తర్వాత ఫన్ బకెట్ అయిన తర్వాత మాత్రం శశి అన్న ఒక టీం అతని దాంట్లో చేశా, బుల్లెట్ భాస్కర్ అని టీంలో చేశా. అండ్ ఇంకా మధ్యలో వేరే టీం లీడర్స్ టీంలో ఒక స్కిట్లో చేస్తామంటే చేయడం, అలాగా చేసా. ఒక 10-15 episodes చేశాను అక్కడక్కడ. అంటే ఏం జరిగింది అనేది ఇప్పటికి తెలియదు మేడం, ఇప్పటికి క్వశ్చన్ మార్క్ ఇప్పటికి అది. అంటే ఓకే, నేనైతే ఒక 50% నాది మైనస్ ఉందని తెలుసు. ఇమీడియట్గా ఒకేసారి మనకి అంత పెద్ద స్థాయి ఇచ్చి నువ్వు చేసిరా అంటే నేనేదో నా పెర్ఫార్మెన్స్ ఇచ్చా, బట్ 100% ఇవ్వలేకపోయినా తెలుసు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ రీజన్ అయితే మనకి వాళ్ళు చెప్పలేదు. సరే అనుకున్నా, ఇంకా కట్ చేసి ఆ తర్వాత మళ్ళీ జర్నీ వాళ్ళతో పాటు వేరే టీమ్ లీడర్స్తో పాటు చేశాను కదా, హ్యాపీ. ఫన్ బకెట్ ఎన్ని ఇయర్స్ అండి ట్రావెల్? ఫన్ బకెట్ 2016లో అవకాశం వచ్చింది. 16 to 17, 17, 18, 19, 20, 21. 5 years. కరోనా అయిపోయింది. కరోనా తర్వాత కూడా మేము ఇంటికి వెళ్ళి చేసాం. ఇంటి నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 6 months చేసాం. ఆ తర్వాత ఆగిపోయింది అంటే మీరు ఆపేసేసారా? మేము ఆపలే, మాకన్నా మేము ఎందుకు ఆపుతాం మేడం. అంటే ఆపారు, బయటకు వచ్చేసారా అంటున్నా. బయటికి ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి కొంచెం వ్యూస్ తగ్గాయి. వ్యూస్ తగ్గేసరికి ఇంకా ఎలా చేద్దాం అని మేము ప్లాన్స్ వేసుకుంటున్నాం. కానీ కొంచెం మరి ఛానల్ ఓకే చేద్దాం అది ఇది అంటున్నారు, కానీ కొంచెం ల్యాగ్ అయ్యేది, వాళ్ళంత క్లారిటీ ఇచ్చేవారు కాదు. ఇంకా అప్పటికే మూవీ ఆఫర్స్ వస్తున్నాయి మా టీంలో చాలా మందికి. అండ్ మా డైరెక్టర్ హర్ష అన్న, ఆయన సినిమా ఎప్పటికైనా నేను చేయాలని ప్లాన్లో ఉన్నాడు ఆయన. నేను ఇంక 5-6 సంవత్సరాల నుంచి ఈ సిరీస్లో యూట్యూబ్ పట్టుకొని కూర్చుంటే నేను ఎప్పుడు సినిమా తీస్తానని ఆయన. సో ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో టీం మెల్లి స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఆ తర్వాత కూడా ఇంకొక డైరెక్టర్ ఒక కుర్రను పెట్టి చేశారు, బట్ అంత వర్కౌట్ అవ్వట్లేదు. ఇంక ఈ లోపు అందరం తలో వైపు వెళ్ళిపోయాం అనమాట. నాకు ఈ అవకాశాలు వస్తుంది, నేను కొంచెం సినిమాలు డేట్లు అడుగుతున్నారు, నటు ఒకటి అలాగే స్లోగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. 2021కి లాస్ట్. ఫస్ట్ సినిమా ఏంటి భరత్ గారికి అసలు? ఫస్ట్ సినిమా రంగుల రత్నం మేడం. రంగుల రత్నం రాజ్ తరుణ్ గారిది ఫస్ట్ మూవీ అదే. అంటే సినిమా కెమెరా ఫేస్ చేసింది అయితే ఇంకొక సినిమా ఉంది, కానీ అది రిలీజ్ కూడా అవ్వలేదు, షూట్ సగంలో ఆగిపోయింది. కాకపోతే రిలీజ్ ముందు ఇదే అయింది కాబట్టి ఇదే ఫస్ట్ కిందకి వస్తుంది. అలా చెప్పాల్సి వస్తుంది. మరి ఆ ఫస్ట్ సినిమా ఇప్పటికీ రిలీజ్ అవ్వలే. ఎవరండి ఆ ఫస్ట్ సినిమా? కొత్త హీరో. అది మొత్తం భీమవరం షూట్ చేసాం. అది కొత్త హీరోయిన్ ఏమో అమ్మాయి పేరు గుర్తురావట్లేదు, మలయాళం హీరోయిన్ ఆవిడ పేరు గుర్తురావట్లేదు. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ మనం చూసే. అయితే ఆ సినిమా మరి ఇంక ఫస్ట్ చేశాను కానీ రిలీజ్ అవ్వలేదు, ఈ రోజుకి అవ్వలేదు. సో ఆబ్వియస్లీ రంగుల రత్నం. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ అయ్యాయి?
ఇప్పుడు వరకే 25-26 చేసి ఉంటాం. 26 కంప్లీట్ 25-26 చేసిన వాటన్నిటిలో ఓ సాటిస్ఫాక్షన్, మంచి రోల్ చేసామని మీకు ఏదనిపించింది? మంచి రోల్ చేసామన్నా, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే పుష్ప 2 మేడం. ఓకే. పుష్ప 2 మంచి రోల్ అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద సినిమాలో అది చిన్న అవకాశం అయినా కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు కూడా అందులో డైలాగ్స్ లేవు, అవకాశాలు లేవు. సో ఆ ముక్క కూడా నాకు వచ్చింది ఓన్లీ ఆడిషన్ ద్వారా అని అంటే లిటరల్ అంటే అలాగని చెప్పి ఇదేదో ఇంతకుముందు ఫన్ బకెట్ చేసాడు, ఇదేదో సినిమాలు చేసాడని కూడా అవకాశం ఇవ్వలేదు. ప్యూర్ నేను పుష్పకి ఏదైతే ఆడిషన్ ఇచ్చానో అది చూసి అవకాశం ఇచ్చారు. సో అలాగే పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఈవెన్ సిండికేట్ మెంబర్స్లో చాలా మంది ఉన్నారు, అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను అక్కడ షూట్ చేస్తుంటే వెనకాతలే ఉన్నారు. షూట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత తమ్ముడు మంచి క్యారెక్టర్ చేసేవారు నువ్వు, మాగే లేవు డైలాగులు అన్నట్టు అన్నారు. సో ది బెస్ట్ అయితే అదే చేసా. అండ్ డిస్కో రాజాలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను మేడం, కాకపోతే అది ఎడిటింగ్లో పోయింది. రవితేజ గారితో కాంబినేషన్, అది ది బెస్ట్ అనుకున్నాను నా లైఫ్లో. అప్పటికి కట్ చేస్తే అది ఎడిటింగ్లో తీస్తారు, మంచి సీనే. మొత్తం అంతా పోయిందా? అదే నా సీన్ వరకు పోయింది. అంటే అది జస్ట్ సాంగ్ మాంటేజ్లో వేస్తారు. ఆ డైలాగ్ వెర్షన్ నాది, రవితేజ గారిది మంచి కాంబినేషన్, ఆ సీన్ పోయింది, అది మాంటేజ్లో వేసారు. అలా ఎన్ని సినిమాలు వెళ్ళిపోయినాయి? అమ్మో చాలా సినిమాలు. గుంటూరు కారంలో వెళ్ళిపోయింది. అబ్బా, గుంటూరు కారంలో మహేష్ బాబు గారి కాంబినేషన్. అంటే పడినవన్నీ హైలైట్ అయి పడుతున్నాయి. ఆ దరిద్రం ఏంటంటే అనకూడదు, అంటే వాటి లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అనుకోండి, పడుతున్నాయి అబ్బా సరదా పడిలో పోతున్నాయి. అంటే అది యాక్చువల్లీ ఎందుకు పోయిందంటే దానికి ఒక రీజన్ ఉంది. గుంటూరు కారంలో సీన్ పోవడానికి రీజన్ సంథింగ్, ముందు వేరే హీరోయిన్ ఉన్నారనమాట. ముందు పూజా హెగ్డే గారు కాదు ఉండేవారు ముందు మేము షూట్ చేసినప్పుడు. ఆ తర్వాత సంథింగ్ ఏదో దీనివల్ల ఆవిడని మార్చారు, కంప్లీట్గా సీనే తీస్తారు. అవునా? అప్పటికే ఎన్ని డేస్ షూట్ అయిందని? ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు. మేము చేసిన క్యారెక్టర్ అయితే 5 days చేసాం. ఈ 5 days ఉన్నాం 5 days. ఆవిడ ఉన్నారు 5 days. ఆవిడ శ్రీలీల గారు ఉన్నారు. ఆ సీన్ చిన్న ఫన్నీ సీనే, మహేష్ బాబు గారితో కాంబినేషన్. శ్రీలీల గారు కూడా ఉన్నారా ఆ సీన్ లో? మేము చేసే సీన్ లో శ్రీలీల గారు, పూజా హెగ్డే గారు ఉండేవారు. ఆ తర్వాత అది మళ్ళీ వేరే హీరోయిన్ మారడం వల్ల సంథింగ్ ఆ సీన్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మా సీన్ అందులో తీయకపోతే ఆవిడ కూడా ఉంటారు కదా సీన్లో, ఎలాగ తీస్తారు ఆవిడని, అందుకే కంప్లీట్ సీన్ తీస్తారు. అందులో సునీల్ అన్న కూడా ఉంటారు. అందులో సునీల్ అంతా ఉంటాం మేము, బ్యాచ్ 4 కమెడియన్స్. యూట్యూబ్ నుంచి కమెడియన్స్ కావాలి, మంచి ఫన్ చేసి లుక్ కొంచెం రఫ్గా ఉండాలి, విలన్లా కనిపించాలి కానీ ఫన్ చేయాలి అనే టైప్లో అలాగే 4 యూట్యూబర్స్ని పెట్టి ఆ సునీల్ గారితో ఫన్, అది చాలా మంచి ఫన్ సీన్ అది. ఓకే, మంచి సినిమా చేసాం, మనం చెప్పుకోదగ్గ సినిమా చేసాం అనుకుంటాము, అంతా అయిపోతుంది, పేమెంట్ అందుతుంది, షూట్ అయిపోతుంది, తీరా చూస్తే ఉండదు సినిమాలో. అది తీరా చూస్తే ఉండవని సినిమా ఇదే డిస్కో రాజా. నేను మా వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పాను రేపు థియేటర్కి వెళ్ళిపోండి. అయితే ఆ ముందు రోజు అతను కో డైరెక్టర్ ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, భరత్ ఇలాగ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటే, సార్ చెప్పండి సార్ అన్న, నీ సీన్ చాలా బాగా వచ్చిందమ్మా అది ఇది అన్నారా. ఓకే సార్, అదే రేపు మూవీ రిలీజ్, కాకపోతే నీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్, నేను అనుకోక అన్నాడు. ఏమైంది సార్ అన్న, అది కొన్ని కారణాల వల్ల నీ సీన్ తీసేయాల్సి వచ్చింది అని చెప్పారు. బతికించారు సార్, ముందే చెప్పారని చెప్పి మా ఇంట్లో ఫోన్ చేసి మీరు థియేటర్కి వెళ్ళకండి అన్న. మరి థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పాపం చూస్తే సినిమాలో మనకు కనిపించను, మరి బాగోదు కదా, అందుకే ముందుగానే ఇంట్లో చెప్పాను. ఇంకా సర్లే మొత్తానికి రేపు షూట్ మనం క్యారెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత, ఇక రేపు షూట్ అంతా అయిపోయి ఫిక్స్ అయిన తర్వాత అప్పటికప్పుడు మార్చేసే సందర్భాలు కూడా ఉంటాయి కదా. ఈవెన్ ఏదో అంటే ప్రొడ్యూసర్ తరపు వాళ్ళు కొంత ప్రెజరు, ఏదో సంథింగ్ సినిమా పాలిటిక్స్ ఉంటాయి కదా, వాటి వల్ల ఈ క్యారెక్టర్స్ మారిన సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారా? అలాంటివి కూడా జరిగాయి. అంటే డేట్స్ ఇచ్చారు, పలానా అంటే పలానా లొకేషన్ మీకు షూట్ ఉంటుంది అని చెప్పి కూడా ఒక షూట్కి వెళ్తున్నాం ఒక 2-3 days ముందు మళ్ళీ ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తాను, సార్ అదే లొకేషన్ చెప్పారు, అన్నీ చెప్పారు, మరి ఇంకా పేమెంట్ ఏం మాట్లాడలేదు అది ఇది అని అంటే, అప్పుడు లేదండి వేరే క్యారెక్టర్ మీకు ఇద్దాం అనుకుంటున్నాం, ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు ఇదే. అలాంటివి కూడా జరిగాయి. అలాంటివి కూడా మరీ ఎక్కువ జరగలేదు, ఒక 3-4 movies అయితే జరిగాయి అలా కూడా జరిగాయి. కానీ అవన్నీ ఈ ఫ్లోలో ఏం కొట్టుకెళ్ళిపోతుంటాయి, మనకు అర్థమైపోయింది కదా స్టోరీ. ఎడిటింగ్లో ఎంత బాగా చేస్తేనే పోతున్నాయి అని అంటే ఇంక ఇవి. సో ఫస్ట్ ఆడిషన్లో ఇది అవ్వాలి, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాక డేట్స్ ఇచ్చాక కూడా అక్కడ వరకు వెళ్తామో లేదు తెలియదు. 5 నెంబర్ 1 ఆడిషన్కి చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి మేడం. ఆడిషన్కి వెళ్ళాం, సెలెక్ట్ అయ్యామా, అమ్మాయ అనుకోవచ్చు, ఆ రోజు వెళ్ళి బిర్యానీ తినొచ్చు హ్యాపీగా. కట్ చేస్తే మళ్ళీ ఆడిషన్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ మనం సెలెక్ట్ అయిన ఫోన్ చేస్తారు చూసారా,
ఫోన్ చేశారు, రమ్మన్నారు లొకేషన్కి, హ్యాపీ. ఓకే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనం అనుకునేటట్టు మనం పెర్ఫామ్ చేసే స్కోప్ ఉండే డైలాగ్స్, కొన్ని వాటికి డైలాగ్స్ కూడా ఉండవు. ఆ క్యారెక్టర్ చెప్తారు కానీ అది అలాగుంటుంది ఇలాగుంటుంది, ఈ సినిమాతో మీకు బ్రేక్ భయ్యా అని చెప్తారు. కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అంత స్టఫ్ ఉండదు అక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైలాగ్స్ బాగానే పడుతున్నాయి, మంచి పని చేసావరా, మంచి హీరోతో కాంబినేషన్ పడింది, ఇది థర్డ్ పడింది, ఓకే. ఫోర్త్ వచ్చేసరికి ఎడిటింగ్, మనం డబ్బింగ్ చెప్పడానికి వెళ్తాం కదా, చూస్తాం. ఆ డబ్బింగ్ చెప్పిన వాడికి వెళ్ళినప్పుడు ఏదైతుందో అదే ఫైనల్ అవుట్పుట్. అంటే డబ్బింగ్ తర్వాత కూడా ఎడిటింగ్లో పోతాయి, అలాగైతే డిస్కోరాజ్ డబ్బింగ్ తర్వాతే పోయింది. బట్ స్టిల్ అప్పుడు మనకు ఒక ఇది ఉంటుంది, మ్యాక్స్ డబ్బింగ్ వరకు వెళ్తే ఇంక ఎడిటింగ్లో అస్సలు పోదు నాకు ధైర్యం. కట్ చేస్తే ఎన్ని సీన్స్ పోయాయి, అమ్మాయి అన్నీ ఉన్నాయి రా సీన్స్, కొంచెం హ్యాపీ. ఫోర్త్. ఫిఫ్త్ నేను చెప్పాను కదా డబ్బింగ్ అయిన తర్వాత కూడా ఎడిటింగ్లో పోద్దని, అది ఫైనల్ అవుట్పుట్ 70 mm చూసినప్పుడు అమ్మాయ మన క్యారెక్టర్ వచ్చిందా లేదా అని అప్పుడు చూసుకోవాలి. ఈ 5 దాటాలి. ఈ 5 దాటిన తర్వాత సినిమా హిట్ అవ్వాలి. అది సినిమా హిట్ అవ్వలేదు అనుకో, మనం ఎంత పెద్ద క్యారెక్టర్ చేసినా మళ్ళీ ఉపయోగం లేదు. క్యారెక్టర్ చేసినా కూడా దానివల్ల ఇంకొక చిన్న సినిమాలు, అబ్బా మీరు అంత పెద్ద సినిమాలో చేశారు, సినిమా ఆడకపోయినా మన పెర్ఫార్మెన్స్ బాగుంది, చిన్న సినిమాలు రావచ్చు. బట్ సినిమాలో క్యారెక్టర్ బాగుంది, సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ఈ 10 years పడిన కష్టం మళ్ళీ ఇంకొక 10 years లైఫ్ మన సెట్. లేదు అని అంటే మళ్ళీ మెల్లిగా ఎద్దులు పని తోలుకున్నట్టు మెల్లిగా వెళ్తూ ఉంటారు. స్లో అండ్ స్టడీ. చదువుకున్నారు, టాప్ కంపెనీలో జాబ్, అన్ని వదిలేసి వచ్చారు, ఏంట్రా నాయన ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చాం, ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అంటే ఎందుకు వచ్చాను, జాబ్ వదిలేసాను అయితే ఫీల్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే నాకు లిటరల్లీ జాబ్ ఇవన్నీ చేయడం ఇంట్రెస్ట్ లేదు. పొద్దున్న లేచి క్యారేజ్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని నాకు అస్సలు నచ్చదు మేడం అది. లిటరలీ అంటే అది మళ్ళీ ఏదో కాలేజ్కి స్కూల్కి వెళ్తున్నట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ అట్మాస్ఫియర్, సో రెగ్యులర్ రొటీన్ ఉంటుంది కదా అని నాకు లిటరలీ నచ్చదు అది. కానీ నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి, బిజినెస్ ఒకటి, ఈ రెండు చాలా ఇష్టం. సో నేనేమనుకున్నానంటే ఈ 10 years ఇలాగ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తే బెటర్. ఓన్లీ వన్ అంటే ఒక ఇన్కమ్ సోర్స్ లేకుండా ఇంకొక ఇన్కమ్ సోర్స్ కూడా పెట్టుకుంటే బెటర్ అనే థాట్లు అయితే చాలా వచ్చాయి. సో ప్రెసెంట్ దానికి ఇన్వెస్ట్మెంట్కి కొంచెం డబ్బులు సంపాదించాలి కదా, బట్ థాట్స్ అయితే చాలా ఉన్నాయి బిజినెస్ చేయాలి అని. అయితే జాబ్ వదిలేసానని ఎప్పటికీ ఫీల్ అవ్వలేదు. ఎందుకు అని అంటే నాకు ఆ జాబ్ వెళ్ళాలి ఇంట్రెస్ట్ అదైతే లేదు. డబ్బులు సంపాదించుకోవాలి అని అన్నారు. ఇప్పటి వరకు 25 ఫిలిమ్స్కి ఏమైనా? 25 ఫిలిమ్స్ కాదు మేడం, 25 ఫిలిమ్స్ కాదు. నార్మల్గా మనం అప్పుడు ఫన్ బకెట్ 2016 నుంచి 21 వరకు అయితే లైఫ్ అల్టిమేట్. అంటే 2014 నుంచి 16 అయితే కంప్లీట్గా ఏమీ లేదు, జీరో. ఓన్లీ ఇంట్లో నుంచి డాడీ డబ్బులు పంపిస్తుంటే ఆ డబ్బుల మీద బ్రతకడం. ఎప్పుడైతే ఫన్ బకెట్ సక్సెస్ వచ్చిందో దాని తర్వాత నేను తిరిగి ఇంటికి డబ్బులు పంపించే స్థాయికి వెళ్ళాను. అది మళ్ళీ ఏదో తక్కువ అప్పుడు డాడీ నాకు మంత్లీ 6,000 పంపించేవారు. 2014 నుంచి 16 6,000 7,000 ఇంత రూమ్ రెంట్ కట్టడం అలాగంతే. తర్వాత నేను వాళ్ళకి 20,000 20,000 30 లేకపోతే 40 లేకపోతే 50 ఇలాగా. ఆ ఫన్ బకెట్ తర్వాత నాట్ ఓన్లీ మూవీస్ కాదు, ఈవెంట్స్ కూడా చేసాం మేము. ఇప్పుడు మన జబర్దస్త్ ఆర్టిస్టులు ఎలాగైతే ఈవెంట్లు చేస్తారో అలాగా ఈవెంట్స్కి ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. సో వాళ్ళకి ఈవెంట్స్ కానీ అండ్ టీవీ షోస్ కానీ, అంటే ఇప్పుడు గెస్ట్గా పిలిచేవారు టీవీ షోస్కి అవి. అండ్ ఏదైనా హోటల్ ఓపెనింగ్ అంటే ఏదంటే దానికి వెళ్తే సో డబ్బులు 4 రకాలు వచ్చేవి. 20 ఇప్పుడు కరోనా 20 అనుకుంటా, 20 వరకు బాగానే ఉండేది. ఎప్పుడైతే 20 తర్వాత కరోనా వచ్చింది ఎవరింటికి వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత కొంచెం మళ్ళీ డల్ అయింది. కానీ మళ్ళీ 21లో వచ్చిన తర్వాత కూడా కొంచెం ఫ్లో బాగానే ఉంది. కానీ మెల్లిమెల్లిగా తర్వాత ఫన్ బకెట్ అనేది డౌన్ అయ్యేసరికి మళ్ళీ అవకాశాలు తగ్గాయి. అది ట్రెండ్లో లేదు కదా. ఒక మూవీ అయిపోయిన తర్వాత అసలు ఒక 4-5 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అవునవును, రావచ్చు రాకపోవచ్చు, వస్తే వరుసగా వస్తాయి, ఒక్కొక్కసారి డేట్ క్లాషెస్ కూడా అవుతాయి. ఇక్కడ అదే ప్రాబ్లం మేడం. నిజంగా నేను ఒకసారి అనుకుంటాను, అంటే మన దరిద్రం నా ఒక్కడికే కదా అందరికీ దరిద్రం అనుకోలేదు. షూటింగ్ లేకపోతే 30 days షూట్ ఉండదు మేడం, ఖాళీగానే ఉంటాం. ఏదైనా షూట్ ఎవరైనా ఫోన్ చేసి మంచి క్యారెక్టర్ డేటు ఓకే పేమెంట్ కూడా మనం అనుకున్నంత ఇస్తున్నారు 15 days అండి మీరు బ్లాక్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా ఇంకో సినిమా వాడు ఫోన్ చేస్తాడు. ఆ 1 to 15 days ఫస్ట్ నుంచి 15 వరకు ఉందండి మీకు అవుట్డోర్ అంటాడు ఒకడు. ఇమ్మీడియట్గా ఇంకో సినిమా నుంచి ఫోన్ చేసి భరత్ గారు మీరు 3rd నుంచి 10th వరకు అవైలబుల్ అంటాడు. ఈ ముందు నేను ఖాళీగా ఉన్న 30 రోజుల్లో ఎవడని పిలవచ్చు కదా. అదొక్కటి మాత్రం మైనస్ ఉంది, కానీ తప్పదు, అది అందరికీ ఉండే ప్రాబ్లమే అది. సో ఎప్పుడైతే ఈ ఫన్ బకెట్ నుంచి బయటకు వచ్చామో ఇంకా మూవీస్ కోసం మేమే ప్రయత్నించాం. ఫన్ బకెట్లో ఉన్నప్పుడు మూవీస్ ఆటోమేటిక్గా వచ్చాయి, కానీ బయటకు వచ్చిన తర్వాత దాని రికగ్నిషన్ తగ్గింది కదా, సో ట్రెండింగ్లో లేదు. సో మా అంతటి మేమే మూవీస్కి ఆడిషన్స్కి వెళ్ళడం,
ఆడిషన్స్కి వెళ్తే మనోడు ఫన్ బకెట్లో చేస్తున్నాడని గుర్తుపట్టి ఆడిషన్ కొంచెం మనం భాగిస్తే దానివల్ల అవకాశాలు. అంటే ఇది ఈ జర్నీ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా సక్సెస్ ఇప్పుడు 2016 నుంచి 20 వరకు బాగానే ఉంది, తర్వాత డౌన్ అయింది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ డౌన్ అవుద్ది, ఇదంతా కామనే కదా. సో ఇప్పుడు ఈ నీ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఇంకొకసారి డౌన్ అయ్యేలోపు మనం బిజినెస్ ఒకటి పెట్టుకుంటే ఈ డౌన్ అయినప్పుడు ఇది చూసుకోవచ్చు కదా అని. సో ఆ థాట్ అయితే ఉంది. ఈ జాబ్కి మళ్ళీ వెళ్ళాలని అయితే లేదు. కాదండి, పేమెంట్ ఎగ్గొట్టినవి కూడా ఉంటాయిగా, అన్ని ఇచ్చారా? ఎగ్గొట్టినవి ఉన్నాయి మేడం. కదా అమ్మో, ఎగ్గొట్టినవి ఉన్నాయి. సినిమా పేర్లు ఎందుకులే కానీ ఆ డబ్బింగ్ కూడా నాకు వెళ్ళలేదు. ఆ సినిమాకి అయితే డబ్బింగ్ ఎందుకు వెళ్ళలేదు అనుకున్నా, పెద్ద సినిమా అది, డబ్బింగ్ ఎందుకు వెళ్ళలేదు అని అంటే సర్లే ఆ మేనేజర్కి ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ ఇలాగా డబ్బింగ్ నాకు చెప్పలేదు, సినిమా రిలీజ్ అంటున్నారని అని అంటే, లేదండి వేరే వాళ్ళతో చెప్పించామన్నారు. డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించేసుకున్నారు. ఎందుకు చెప్పించారు అని అంటే నాకు పేమెంట్ ఇవ్వాలి, 4 days పేమెంట్. సర్లే ఇంకా అది ఎగ్గొట్టడం కోసం వీళ్ళు నాకు పెళ్ళలేదు అనుకున్నా. కట్ చేస్తే ఆ కుర్రోడు ఎవడైతే ఆ సినిమాలో నా డబ్బింగ్ ఇచ్చాడు చాలా వర్స్ట్గా ఉంది. ప్రతి ఒక్కరు అసలు నీ ప్లస్ నీ వాయిస్ కదా, ఆ కీచి గొంతుతో అంటే ఫన్ బకెట్లో చేస్తుంటా, అది గొంతే నీకు ప్లస్ కదా, ఆడు ఎంత పిచ్చోడరా నీ గొంతు, ఆడి పేమెంట్ కోసం నీ ఇది కూడా తీసాడు అన్నారు. సర్లే ఇంకా ఉంటాయి అవన్నీ. అట్లా ఎన్ని సినిమాలకి ఎగ్గొట్టారు పేమెంట్స్? అలాగా ఒక చిన్న సినిమాలో ఒక 2 ఇవ్వలేదు, చిన్న సినిమాలు ఇస్తారు మ్యాక్స్, కానీ అతనిది ఏంటంటే ఒక అతనిది కొంచెం చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయిపోయాడు ఆయన. ఇంకా సర్లే ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాడు కదా అని చెప్పి నేనే కొంచెం ఆగాను. చిన్న సినిమాలు వదిలేసేయండి. 2 years ఆగాను. 2 years ఆగిన తర్వాత ఒక మాట అడిగా ఏంటి అని. కట్ చేస్తే ఆయన లేవు మరి ఇంకా అని చెప్పాడు. సర్లే లైట్ తీసుకున్నా. కాకపోతే ఆయన ఏంటంటాడు, లేదు అన్నాడు కానీ ఆ 2 years తర్వాత మళ్ళీ ఆ సినిమా డబ్బింగ్ చెప్పలేను నేను, ఆ డబ్బింగ్ రా అంటాడు. అని అంటే సరే అన్న వస్తాను, అట్లీస్ట్ ఒక హాఫ్ అమౌంట్ నేను పే చెయ్యు, మొత్తం నేను అడగను అని అంటే, లేదు అస్సలు డబ్బులు లేవు అది ఇది అన్నాడు. సర్లే అని చెప్పి లైట్ తీసుకుంటే కట్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకొక సినిమా తీసాడు. మరి అప్పుడు చిన్న సినిమా పాపం అనుకుంటే ఆయన మళ్ళీ తిరిగి నాకు వేసాడు రైటర్ బాబు అనుకున్నాను నేనైతే. ఇంకా సర్లే ఉంటారు ఇలాంటివన్నీ కామన్ జరుగుతుంటాయి. చిన్న సినిమాలు సరే, చిన్న పేమెంట్స్ వదిలేద్దాం. చిన్న సినిమాలే పెద్ద పేమెంట్లు, పెద్ద సినిమాలే చిన్న పేమెంట్. ఎందుకు అని అంటే చిన్న సినిమాలకి మేము పెద్ద క్యారెక్టర్స్ వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ లో వైరల్ వాళ్ళు కూడా ఉంటారు కదా దీంట్లో, అసలు ఈ క్యారెక్టర్ ఫ్రీగా చేసే వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడు ఒకటి వర్డ్ వాడుతున్నారట. అవునా? పేమెంట్ అడుగుతుంటే పెద్ద సినిమాలు అయితే పెద్ద సినిమాలు అయితే ఇప్పుడు నాకైతే ఫ్రీగా చేయమని ఎవరు అడగలేదు ఇంతవరకు. బట్ నేనేమంటానంటే చిన్న సినిమాలు అయితే మనం వాళ్ళకి పెద్ద ఆర్టిస్ట్, ఈ పలానా సినిమాల్లో చేశారు, యూట్యూబ్లో ఫేమ్, సో మన దాంట్లో హీరో ఎవరో కొత్త అబ్బాయి ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ వాళ్ళ కొడుకు, ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కొడుకు, వాళ్ళు ఎవరికి తెలియదు, అందరూ ఫ్రెండ్ క్యారెక్టర్ మమ్మల్ని పెట్టాలంటే కొంచెం మనం నోటెడ్ కదా అని, సో మనం ఎంత పేమెంట్ అడిగితే అంత ఇస్తారు వాళ్ళు. పెద్ద సినిమా ఏంటంటే నీకు ఇందులో అవకాశం ఇవ్వడమే ఎక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో మనం కూడా డిమాండ్ చేయం పెద్ద సినిమాలో, కానీ క్యారెక్టర్ ఏంటని అడుగుతాం. క్యారెక్టర్ బాగుంది, వెల్ అండ్ గుడ్ అని అంటే మాత్రం అసలు డిమాండే ఉండదు. కానీ కొంతమంది నీ క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది, నీ సినిమాతో నీ లైఫ్ మారిపోద్ది, ఇవన్నీ చెప్తారు. అక్కడికి వెళ్తే ఒక 10 రోజులు 20 రోజులు షూట్ చేస్తాం, ఒక రోజు కూడా డైలాగ్ ఇంకా పడదు. సో పెద్ద సినిమాలో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి పెద్ద సినిమాలో కూడా క్యారెక్టర్ బాగుంది అని అంటే పేమెంట్ తక్కువ తీసుకొని చేసినా తప్పులేదు. లేదు క్యారెక్టర్ బాగాలేదంటే వాళ్ళకి డిమాండ్ చేయ అంటే అడగొచ్చు, ఎంత ఇవ్వండి సార్, మరి అట్లీస్ట్ క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ లేదు, డబ్బులు సాటిస్ఫాక్షన్ లేదు, సో అప్పుడు అడగొచ్చు అనిపిస్తుంది అనమాట. ఎంత అండి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇప్పటి వరకు మీరు తీసుకున్న దానిలో? ఇప్పుడు వరకు నేను తీసుకున్న దాంట్లో మరి నేను అంత పెద్ద సెలబ్రిటీ ఏం కాదు మేడం, చాలా చిన్న సెలబ్రిటీనే. మరి హైయెస్ట్ పేమెంట్ అంటే కంపేరింగ్ టు నా పాస్ట్ షూట్స్తో కలిపితే నేను తీసుకున్న ఒక మూవీకి హైయెస్ట్ పేమెంట్ అయితే 15,000 per day. అంటే యాక్చువల్లీ నాకు ఫన్ బకెట్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా 3తో స్టార్ట్ అయింది మూవీకి per day మన పేమెంట్. 3 నుంచి మళ్ళీ 5 నుంచి మళ్ళీ 7 నుంచి 8 10 చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను, 8 10 కట్ చేస్తే ఆ తర్వాత హైయెస్ట్ ఒక 2 years బ్యాక్ 15 తీసుకున్నా per day. ఇప్పుడు కొంచెం 20 అలా అడుగుతున్నాం. ఇప్పుడు ఎందుకని పుష్ప పడిందన్న? అలాగనే ఏం లేదు, డిమాండ్ ఏం లేదు, బట్ అదే మనకి క్యారెక్టర్ నచ్చింది బాగుంది అని అంటే. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ది గానీ ఫ్యామిలీస్ ది గానీ రియాక్షన్ ఏంటి? వీళ్ళు చూసారా మూవీ? ఎందుకు చూడరు మేడం, మొత్తం అంతా ప్రపంచం అంతా చూస్తుంది. అయితే చూసారు లిటరలీ. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా ఇంట్లో అందరూ చిరంజీవి గారు ఫ్యామిలీ అంతా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసే ఇదయ్యాం కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా హ్యాపీ, ఇంకా అందులో ఎవరు హైలైట్ అయినా హ్యాపీ. సో అందులో ఎక్కువ బన్నీ అన్నకి నేను మానియా ఫుల్ ఫ్యాన్స్ అనమాట, డై హార్డ్ ఫ్యాన్స్ చిన్నప్పటి నుంచి, ఆర్యా సినిమా నుంచి.
మమ్మల్ని చూసి చూసి మేము ఆయన సినిమాలు చూస్తూ చూస్తూ ఇంట్లో మమ్మీ డాడీ కూడా అతను చేసే పెర్ఫార్మెన్స్కి మెల్లిమెల్లి మమ్మీ డాడీ కూడా ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రెసెంట్ మా ఇంట్లో మొత్తం అందరూ బన్నీ అన్న ఫ్యాన్సే. ఇంకా పుష్ప 1 అయితే మా ఇంట్లో హోమ్ థియేటర్లో డాడీ ఇప్పుడు 80-100 టైమ్స్ చూసుంటారు ఆ సినిమా. ఎప్పుడు చూసినా పుష్ప 1 అంటే అంత ఫిదా అయిపోయారు. సో ఇంకా పుష్ప 2లో చేశాను. ఇంకా బన్నీ అన్న అంటే ఇష్టం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను మొన్నే ఊరికి కూడా వెళ్ళా. ఈ రిలీజ్ అయిన తర్వాత మొన్నే ఊరికి వెళ్ళా. కొంచెం హడావిడి ఉంది ఊర్లో. అంటే ఈ హడావిడి నాకు కొత్త కాదు, అంటే ఆల్రెడీ ఫన్ బకెట్ అప్పుడే కొంచెం ఉండేది. ఆ ఫన్ బకెట్ తర్వాత ఇంకా రెగ్యులర్ గా వీడు మన ఊరోడే అని తెలిసిపోయింది జనాలకి. కొంచెం హాయ్ హలో అనడమే. మళ్ళీ వెళ్ళి ఫోటోలు దిగుదాం కలుద్దాం అనేది మళ్ళీ పుష్ప 2 తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత జరిగింది. ఇంకా మమ్మీ డాడీకి సినిమాకి తీసుకొని వెళ్ళాలి, చూడలేదు స్టార్టింగ్ లో. ఫస్ట్ 15 days ఎందుకు ఆ గోళ అరుపులు కనిపించవు డైలాగ్స్ అని చూడకపోతే మొన్నే తీసుకొని వెళ్ళా. ఏమన్నారు? ఫుల్ హ్యాపీ. ఏం అనడానికి లేదు, ఇంకా వాళ్ళు ఒక వైబ్ లో ఉన్నారు థియేటర్ లో ఉన్నారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మమ్మీ డాడీ ఇద్దరు హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే లొకేషన్ లో ఆల్మోస్ట్ 18 days ట్రావెల్ అన్నారు. అవును, మొత్తం వీళ్ళతోనే మీ సీన్ అంతా కూడా మొత్తం. అవును. ఆ టైంలో ఏమైనా సుకుమార్ గారితో కానీ అల్లు అర్జున్ గారితో కానీ మీరు మాట్లాడటం ఏమైనా జరిగిందా? ఏమైనా కమ్యూనికేషన్ ఏదైనా కన్వర్జేషన్ ఏదైనా జరిగిందా? అంటే బన్నీ అన్నతో చాలా తక్కువ జరిగింది. సుకుమార్ సార్తో ఎక్కువైంది. సుకుమార్ సార్ అంటే అతనే డైరెక్టర్ కాబట్టి ఆయన నార్మల్గా పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అని ఏమీ ఉండవు ఆయనకి. నార్మల్గా జూనియర్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేస్తే అంతమంది ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఒక బుక్ ఏదో ఇచ్చారంట జూనియర్ ఆర్టిస్ట్, అతను టైమింగ్లో ఇచ్చారంట. ఆయన చాలా ఎప్పుడు టెన్స్డ్గా ఏదో షూట్ థాట్స్లోనే ఉంటాడు. ఆయన ఇలా వస్తుంటారు మన ఎదురుగా వస్తున్నారు కానీ సార్ నమస్తే సార్ అని అనుకో అలా చూస్తుంటారు మనల్ని. అవునరా అని మళ్ళీ వెళ్ళిపోతారు ఆయన. అది అలాగే వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక 5 minutes వచ్చి హే హైరా ఉన్నావా అంటారు. ఇది ఇందాక పలకరిస్తే. సో ఆ టైప్ ఆఫ్ దీంట్లో ఉంటారు. అంత టెన్షన్లో ఉన్నప్పుడు కూడా జూనియర్ ఆర్టిస్ట్ అతను బొకే ఇస్తే మీరు భలే టైమింగ్లో ఇచ్చారండి అని చెప్పారు ఆయనకి. సో అలాగా ఒక చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని లేకుండా అందరినీ ఒకేలాగా పలకరిస్తారు, అలాగే మాట్లాడతారు. అండ్ నా షార్ట్ జరిగినప్పుడు అయితే ఇంకా అంటే ఆ సీన్ ఎలా చేయాలి, ఏ టైమింగ్లో చేయాలి ప్రతిదీ సార్ చెప్తారు. ఏదో పైన అలా చెప్పి వెళ్ళిపోవడం కాకుండా, లేదా పక్కనున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏదో చెప్పండి మనోడు అన్నట్టు కాకుండా ఆయనే వచ్చి ఎలాగా ఏంటి అని అన్నీ చెప్తారు. ఇంకా వన్స్ చెప్పారంటే నాకు ఇంక ఫీడ్ అయిపోయింది ఆ సీన్. ఇంకా అప్పటికప్పుడు నేను ఫస్ట్ టేక్ నుంచి చేసిన తర్వాత మొత్తం ఆ రోజు షూట్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత సారే మైక్ పట్టుకొని ఆ ఫోటోగ్రాఫర్ భరత్ ఎక్కడ ఉన్నాడో నడిస్తే నేను బ్యాక్ సైడ్ ఉన్నా. సార్ ఎక్కడే ఉన్నాను సార్ అన్న అని అంటే సార్ పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చారు. హగ్ ఇచ్చి చాలా బాగా చేసేవారు నువ్వు, నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే ఇందాక ఇంకొక అబ్బాయి పెట్టాం కదా, చాలా టేకులు తీసుకున్నాడు, అది చాలా బాగా చేసావు, ఈ క్యారెక్టర్ ఇంకొంచెం పెంచుదాం, గెడ్డం హెయిర్ కంటిన్యూటీ ఉంచుకో అన్నారు. సరే సార్ అన్న. ఇంకా బన్నీ అన్న అయితే కొంచెం ఆయన ఎక్కువ ప్రాక్టీస్లో ఉంటారు. ఆయన షూట్ లొకేషన్లో కూడా నార్మల్గా షాట్ లేదు, అక్కడ షూట్ జరుగుతున్నప్పుడు ఇన్ కేస్ వేరే ఆర్టిస్టుల మీద ఏదైనా కెమెరా పెట్టినప్పుడు కూడా ఈయన ఇలా భుజం ఎత్తుకొని ఆయన మటుకు ఆయనే అది నోట్లో వేసుకున్నట్టు వేసుకొని ఆ గోడను చూసుకొని డైలాగ్ చెప్తూనే ఉంటారు. ఏదో ప్రాక్టీస్, నెక్స్ట్ సీన్. సో ఆ టైంలో మనం కూడా ఏంటంటే ఎక్కువ డిస్టర్బ్ చేయలేం కదా. హాయ్ అంటే ఎంత పెద్ద ఫ్యాన్ అయినా కూడా ఆ టైంలో నేను ప్రొఫెషనల్గా వెళ్ళాను కదా, అక్కడ నేను ప్రొఫెషనల్గా వెళ్ళాను కాబట్టి హే అన్న అనకూడదు. సో నేను చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, కట్ చేస్తే కొంచెం షార్ట్ అయిపోయిన తర్వాత నార్మల్గా హాయ్ అన్న అది ఇదని మాట్లాడితే బాగానే మాట్లాడు, అంతా బాగానే ఉంటుంది. సంధ్య థియేటర్ ఇష్యూ ఇవాళ కూడా ఈడీ విచారణ అని చెప్పేసి ఇంకా అవే నడుస్తుంది అల్లు అర్జున్ గారికి. ఈ కంప్లీట్ మీకు అంతా ఒక ఐడియా ఉంటుంది, అక్కడ జరిగింది ఒక అన్ఫార్చునేట్ థింగ్. వెంటనే అల్లు అర్జున్ గారిని ఆ నైట్ అరెస్ట్ చేయటం, తర్వాత వెంటనే రిలీజ్ అవ్వటం, వెంటనే జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? లిటరలీ కొంచెం చాలా సెన్సిటివ్ టాపిక్ మేడం ఇది. ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్గా తెలీదు, కానీ నిజంగా అన్ఫార్చునేట్గా చాలా అంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే అలాగా చిన్నపిల్లడు అలాగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే మరి దానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, అన్ని రకాలుగా వీళ్ళు హెల్పింగ్ బాగానే ఉండగా, ఎంత హెల్ప్ చేసినా కూడా డబ్బుల పరంగా హెల్ప్ చేయగలరు కానీ మనిషిని మళ్ళీ తీసుకొని రాలేరు కదా. ఆ చిన్న ఇదైతే ఉండిపోద్ది గిల్ట్ ఎవరికైనా కూడా. ఎందుకంటే అంత సక్సెస్ ఉండి సినిమా అంత దీంట్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఇలా జరిగింది అని అంటే ఆ చిన్న గిల్ట్ ఉంటుంది ఎవరికైనా. మనం ఎంత సాయం చేయాలనుకున్న వాళ్ళకి ఏం సాయం చేస్తాం, డబ్బుల వరకు సాయం చేయగలం మనం, వెళ్ళి జస్ట్ వాళ్ళకి ఇంకా ప్రెజెన్స్లో మనం ఉండగలం, కానీ
చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొని రాలేదు అదే కదా, దీని వల్ల సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నారు. First thing. ఈ పుష్ప 2 ఈ ఇన్సిడెంట్ తర్వాత ఉమ్, పర్సనల్ లైఫ్ లో స్ట్రగుల్ స్టార్ట్ అయిందా? ఇంకొకటి అసలు మూవీస్ కూడా ఈ ప్రీమియర్ షోస్ ఇవ్వమని, అవును మేడం. బెనిఫిట్స్ ఇవ్వమని, టికెట్లు పెంచుకోవడానికి ఇక నేనున్నంత కాలం అవకాశం ఇవ్వనని ఆయన తేల్చి చెప్పేశారు. అవును మేడం. ఇదంతా ఇప్పుడు ఇండస్ట్రీకి ఏమన్నా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చా? మేడం టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో, చనిపోయారో వాళ్ళకి మనం ఎంత తోచితే అంత సాయం చేయగలగాలి, చేస్తే మంచిదే. బట్ నిజంగా చనిపోయిన వాళ్ళు మనం తీసుకొని అయితే రాలేం. ఆ బాధ అయితే అందరికీ ఉంటుంది. అండ్ అది ఇంకా మరి ఎందుకు అలా జరిగింది అని అంటే ఆ దేవుడికే తెలియాలి. బట్ లిటరల్లీ చాలా బాధాకరమైన విషయం. కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఇష్యూ జరుగుతుందో మన సీఎం గారిది కానీ మన బన్నీ అన్నది అండ్ మొత్తం ఏదైతే జరుగుతుందో దీని గురించి మాత్రం లిటరలీ నాకు అంత స్థాయి లేదు మేడం. నేను వాళ్ళ గురించి మాట్లాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కరెక్టా ఎవరు రాంగా ఎందుకు ఇలా జరిగింది అన్నంత అంటే లిటరల్లీ అంత పెద్ద స్థాయి నాకు లేదు. వదిలేసేయండి. అసలు ఏది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఎవరు చెప్పలేరు. అవును మేడం. పుష్ప 2 కి సంబంధించి టీమ్ లో ఏమైనా డిస్కషన్ నడిచిందా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత? టీమా అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీరు టీంతో అంత టచ్ లేదు మేడం. టీం అంత టచ్ లేదంటే షూట్ వరకే, షూట్ ఉన్నప్పుడు షూట్కి వెళ్ళడం, షూట్ అయిపోయిన తర్వాత వచ్చేయడం. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నార్మల్గా మరి అంత క్లోజ్ రెగ్యులర్ కలిసి అంత క్లోజ్ అయితే లేదు. అండ్ మనం కూడా ఆ సినిమాలో పెద్ద క్యారెక్టర్ కూడా కాదు, చిన్న క్యారెక్టర్ కాబట్టి సినిమా వరకు ఇన్ఫర్మేషన్ తెలుసు. కానీ ఇదంతా ఏమనేది ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు. ఇప్పుడు వరకు నాకు అసలు వాళ్ళతో ఇంక టచ్లో కూడా వెళ్ళలేదు. ఇంకా అంటే జస్ట్ నేను ఇంక సుకుమార్ సార్ని కూడా కలలేదు. లాస్ట్ డే షూట్లో సార్ని కలుద్దాం అనుకున్నా. బట్ సార్ ఎక్కడికో యూఎస్ ఎక్కడికో వెళ్ళారంట ప్రెసెంట్. సో వచ్చిన తర్వాత కల్పిస్తాం ఉన్నారు డైరెక్షన్ టీం. అతన్నే కలలేదు నేను ఇంతవరకు. కల ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని ఏం లేరు, ఊర్లో ఫ్రెండ్స్ అయితే ఉన్నారు మేడం ఇప్పటికి. అంటే ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను అంత జస్ట్ షూటింగ్కి వెళ్తాం, షూటింగ్కి వెళ్ళినప్పుడు కలుస్తాం, ఆ తర్వాత మాట్లాడి వచ్చేస్తాం. అండ్ కొంచెం ఇండస్ట్రీ కలిపితే ఇందులో నాకు కొంచెం ఫ్రెండ్స్ ఎవరంటే ఫన్ బకెట్ టీమే, క్లోజ్ ఫ్రెండ్స్ కొంచెం బాగా అంటే ఫన్ బకెట్ టీమే. అది కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ ఊర్లో అయితే 2-3 ఉన్నారు మేడం. ఈ షూట్ టైంలో చిన్న ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగి యాక్సిడెంటల్గా ఏమైనా జరగటం, గాయాలు అవ్వటం అట్లాంటివి ఏమైనా జరిగినాయి? లేదు మేడం, ఇంతవరకు ఏమీ జరగలేదు. జస్ట్ నార్మల్గా ఒక సినిమా చేసే, చాలా చిన్న సినిమా, ఇప్పుడు 4-5 years బ్యాక్. అందులో కొంచెం అదేంటంటే కాలేజ్లో అమ్మాయిలకి ర్యాగింగ్, అంటే మేము సీనియర్స్, కాలేజ్లో సీనియర్స్ అమ్మాయిలకి ర్యాగింగ్ చేస్తుంటే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్ ఆఫ్ బ్యాచ్లో నేను ఉన్నప్పుడు ఆ సినిమాలో హీరో వచ్చి నన్ను కొట్టాలి. సో ఆ సీన్ అప్పుడు కొంచెం రోపులు కట్టి మమ్మల్ని ఎగరేశారు. అది సినిమా రిలీజ్ కూడా అవ్వలేదులే. ఆ రోపులు కట్ట మనకు అలవాట్లేవు, ఫైటర్స్ అయితే చేయగలరు కదా. అది కొంచెం ఇబ్బందికి ఫీల్ అయ్యా. కొంచెం ఆ రోపులు అవన్నీ ఒళ్ళు గట్ట కొంచెం పట్టడం అంతే, మరీ పెద్దగా మేజర్ యాక్సిడెంట్. మీకు అసలు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలని ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. లేకపోతే ఏంటి? నేను లిటరల్లీ చెప్పాలంటే కామెడీ ఓకే, కామెడీ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు దాన్ని ఏమంటారు, ఒక నెగిటివ్ షేడ్, అంటే ఒక కన్నింగ్నెస్తో చేసి దాంట్లోనే ఫన్. అంటే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు చేస్తారు, ఒక సీరియస్నెస్ చూపిస్తూనే మళ్ళీ ఫన్ చేస్తుంటారు అందులో నుంచి. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ సటైరికల్ గా, కానీ అది చాలా భయంకరంగా ఉంటుంది మళ్ళీ ఆయన మాట్లాడుతుంటే. అది కోట శ్రీనివాసరావు గారు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాల్లో, సీరియస్ గా విలనిజం చేస్తుంటే మళ్ళీ ఫన్ చేస్తుంటారు, అందరూ నవ్వు కూడా వస్తుంటది మనకి. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఎక్కువ ఇష్టం నాకు. చెయ్యాలని ఎక్కువ ఇంట్రెస్ట్. అది చాలా బాగా చేస్తాను కూడా నేను. ఎందులో చేయలేదు ఇప్పుడు వరకు, అన్ని కామెడీయే. కామెడీ కాదు, కొన్ని దాంట్లో ఎమోషన్ క్యారెక్టర్స్ కూడా వచ్చాయి. బట్ ఎక్కువ కామెడీ, ఫన్ బకెట్ ద్వారా అయితే ఎక్కువ కామెడీ వచ్చాయి. అసలు కంప్లీట్ గా ఆపోజిట్ చేయాలని ఉంది. కంప్లీట్ గా ఆపోజిట్. అంటే ఆ వేరియేషన్, ఆ సీరియస్ చేస్తూ చిన్న ఫన్ చేయడం, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. RC16 లో చేస్తున్నారని చెప్పేసి ఇంకా ఏమున్నాయి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే పొలిమేరా 3 అని ఒక మూవీ ఉంది మేడం. 1-2 బాగా హిట్ అయింది. ఆ 3లోన ఆఫీస్కి పిలిచారు, వెళ్ళాను, ఆడిషన్ చేశారు, ఒక క్యారెక్టర్ చెప్పారు, ఈ క్యారెక్టర్ ఉంటుంది మీకు సినిమాలో, సో నెక్స్ట్ మంత్ జనవరిలో ఆ టైప్లో స్టార్ట్ అవుద్ది, మీకు డేట్స్ చెప్తా ఉన్నారు. అదొకటి ఓకే అయింది. నెక్స్ట్ RC16 కూడా నేను ఆడిషన్కి వెళ్ళాను అనమాట. ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యా. అండ్ RC16 యాక్చువల్లీ స్లాంగ్ కూడా నేను మాట్లాడే స్లాంగే, సినిమా స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్. అది శ్రీకాకుళం ఇన్ ద సెన్స్ వైజాగ్, విజయనగరం, సో ఈ టైప్ ఆఫ్ స్లాంగ్ వస్తుంది అనమాట సినిమా అంతా. సో ఆ స్లాంగ్ కూడా నాకు సంబంధించిన ఇది యాప్ట్ కాబట్టి
దానికి కొంచెం గట్టిగా ట్రై చేశా ఆడిషన్కి వెళ్ళడం అన్ని, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది తెలుసు. అయితే ఆ సినిమాలో కూడా క్యారెక్టర్ ఓకే అయింది, బట్ ఇంకా షూట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. రీసెంట్ ప్రెసెంట్గా శ్రీ విష్ణు గారిది గీత ఆర్ట్ బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాను. అండ్ నిన్నే విశ్వక్సేన్ గారి మూవీ నుంచి కాల్ వచ్చింది. పుష్ప 2 తర్వాత వెళ్ళా అనమాట. పుష్ప 2 తర్వాత రికగ్నైజేషన్ ఏమైనా పెరిగిందా? పెరిగింది మేడం, పెరిగింది. కాకపోతే ఇక్కడ ఇంకో కామెడీ కూడా ఉంది మేడం. చెప్పండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను హే భలే చేసావు నువ్వు అది ఇది అంటున్నారు. కొంతమంది రెగ్యులర్గా నన్ను చూసిన వాళ్ళు కూడా హే నువ్వు కదా భలే క్యారెక్టర్ చేసాను, కానీ అస్సలు నా ఫేస్ ఎవరికైతే తెలియదు వాళ్ళు కొంచెం రికగ్నైజ్ చాలా లేట్గా చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ సినిమాలో నాది హెయిర్ స్టైల్ ఇలా ఉంటుంది, కొంచెం సైడ్గా బియర్డ్ ఉండి స్పెట్స్ పెట్టి ఇలా పెడితే ఎవరో తమిళ ఆర్టిస్ట్ అనుకుంటున్నాం భయ్య అన్నారు అందరు బయట. ఇందాక మీ ఛానల్కి వచ్చినప్పుడు కూడా బయట అమ్మాయి అదే మీరు ఇంటర్వ్యూకి వచ్చారండి అని అంటే అవునమ్మా వచ్చానంటే అదే ఫన్ బకెట్ కోసమా. ఫన్ బకెట్ కోసం ఏంటి, పుష్ప 2 గురించి కదా వచ్చాను. పుష్ప 2లో చేశారా మీరు? పుష్ప 2లో చేశారంటే నేను అన్నా కిసిక్ ఫోటో నేనే తీసిందంటే సార్. సో ఆ అస్సలు ఫేస్ తెలియని వాళ్ళు అయితే కొంచెం అంత గుర్తుపట్టట్లేదు. అంటే ఆ లుక్ అందులో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో అంటే మీరు ఆల్రెడీ ముందు తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళు కష్టం. అవును అంతే, తెలియని వాళ్ళు కొంచెం రికగ్నైజ్ చేయట్లేదు. ఆల్రెడీ భరత్ గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. అండ్ ఫ్యూచర్ లో మీరు అనుకున్న రోల్ చేయాలి, అట్లనే బోల్డ్ అన్ని సినిమా అవకాశాలు రావాలి మీరు అనుకున్నట్లు, ఏవో చిన్న చిన్నవి కాకుండా. అవును మేడం. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ట్రీ మీడియా ఛానల్కి నన్ను ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ చేసినందుకు. అండ్ మీరు ఇంటర్వ్యూ కూడా చాలా వాయిస్ చాలా స్వీట్గా ఉంది మేడం. నిజంగా మీరు అడుగుతుంటే చెప్పాలి అనిపిస్తుంది లిటరల్లీ. చాలా బాగా చేశారు ఇంటర్వ్యూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం.